హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికి సరికొత్త కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్స్ అయితే రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, కాగ్నిజెంట్ కంపెనీ అనేది మన ఇండియాలో చాలా చోట్ల అయితే ఉండడం జరిగింది. సో మీకు శాలరీ కూడా 30,000 దాకా అయితే స్టార్టింగ్ శాలరీ ఉండే అవకాశం అయితే ఉంది. సో మీకైతే 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. మీకు ఎంఎస్ ఎక్సెల్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకి జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ అనే జాబ్ రోల్ కి అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే మనకి లొకేషన్ అయితే బెంగళూరు నుంచి అయితే రావడం జరిగింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట, ఫుల్ టైం జాబ్ ఇది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అందరు కూడా. ఎందుకంటే ఇక్కడ 0 to 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇచ్చారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు, 0 కూడా ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో మీకైతే జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ కింద జాబ్ రోల్ కింద మీరైతే వర్క్ చేస్తారనమాట. ఎంఎస్ ఎక్సెల్ మీద అయితే మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కంటెంట్ స్ట్రాటజీ ఆర్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ డొమైన్స్ మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఎలాంటి ట్రావెల్ అయితే మీరు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఆఫీస్ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే అసిస్ట్ ఇన్ డెవలప్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కంటెంట్ స్ట్రాటజీస్. సో మీరైతే అసిస్టెన్స్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్ మెట్రిక్స్ ద్వారా మీరైతే అనలైజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేసి వీళ్ళ యొక్క డేటా మొత్తాన్ని అయితే మీరు అనలైజ్ చేస్తూ ఉంటారు అనమాట, ఆన్లైన్ మార్కెటింగ్ యాక్టివిటీస్ కి సంబంధించి. తర్వాత మానిటర్ అండ్ ఇవాల్యుయేట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆన్లైన్ క్యాంపెయిన్స్ అండ్ సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్. సో వీళ్ళ యొక్క ఆన్లైన్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే మీరు మానిటర్ చేసి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే మీరు అవన్నీ అయితే సజెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళ యొక్క ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా అయితే మీరు టీమ్స్ ద్వారా అయితే మీరు అనలైజ్ చేస్తూ ఉంటారు. తర్వాత కండక్ట్ మార్కెట్ రీసెర్చ్ టు ఐడెంటిఫై ట్రెండ్స్. సో ట్రెండ్స్ కి తగ్గట్టు మీరైతే మార్కెట్ రీసెర్చ్ అయితే మీరు అనలైజ్ చేస్తూ ఉంటారు. తర్వాత సపోర్ట్ క్రియేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ డిజిటల్ కంటెంట్. సో వీళ్ళ యొక్క డిజిటల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో, సో దాన్ని అయితే మీరు క్రియేట్ చేసి ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా అయితే మీరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరైతే టీమ్ మీటింగ్స్ లో కూడా అయితే పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత లేటెస్ట్ ట్రెండ్స్ కి తగ్గట్టు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అయితే మీరు వీళ్ళ యొక్క టెక్నాలజీస్ అన్ని అయితే అప్డేటెడ్ గా అయితే ఉంచడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫర్ డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ అని చెప్పించారు. సో మీరైతే ఎంఎస్ ఎక్సెల్ లో కానీ మీరైతే ప్రొఫిషియన్సీ అంటే మీకు ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ మోడల్. సో రొటేషనల్ షిఫ్ట్ ద్వారా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ మీరైతే రిటర్న్ అండ్ స్పోకెన్ స్కిల్స్ అయితే ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మీకు ఇక్కడ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా అయితే ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే జాబ్స్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఆఫీస్ నుంచి చేసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ట్రావెల్ అయితే చేయాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇవైతే మనకి ఎంఎస్ ఎక్సెల్ డేటా అనాలిసిస్ సంబంధించి మీకైతే జాబ్స్ అనమాట ఇవి. సో ఇక్కడ మీకు కంపెనీకి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కావాలంటే మీరు ఇవన్నీ చదివి అయితే అప్లై చేయండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా ఈ జాబ్ నోటిఫికేషన్ ఇదంతా డీటెయిల్స్ అన్ని చదివి మాత్రమే అప్లై చేయండి. అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై నౌ అని కనబడుతుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రావడం జరుగుతాయి. అక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి మీరైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ అయితే న్యూ యూజర్ అనేది క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ రీఎంటర్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే లాగిన్ అయ్యి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అప్లోడ్ చేసి మీకు రెజ్యూమ్ కూడా అయితే అక్కడ అడగడం జరుగుతుంది. ఆ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసి ఫైనల్ గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు కాబట్టి ఆన్లైన్ లో వెంటనే అయితే అప్లై చేసుకోండి ఎవరైతే జాబ్స్ చేయాలనుకుంటున్నారు.
ఒకవేళ మీకు ఈ జాబ్స్ లేకపోతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి మన ఛానల్ వీడియోస్‌లోకి అక్కడి నుంచి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు వీటికైతే అప్లై చేయొచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. So thank you for watching this video. Thank you.